సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించామని తెలిపారు. ఆనాడు నేను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని పేర్కొన్నారు. 2029 ఏ విధంగా అభివృద్ధి చేస్తామో నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నామని తెలిపారు. అన్ని విభాగాల్లో నిర్దిష్టమైన ఆలోచనలతో ప్రభుత్వం ఏ నిధులు రావాలి, ప్రైవేట్ నుంచి ఎటువంటి పెట్టుబడులు పెడతారు, అందరినీ సమన్వయం చేసుకుంటూ మనం అనుకున్న విజన్ సాధించుకుందామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. వేరే దేశాలు చేసిన తప్పును మనం చేయకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది కుప్పం కూడా. 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం, ఎవరైనా పిల్లలు కనకపోతే గొడ్రాలు అనుకునేవాళ్ళం. అంటే ఆ స్టిగ్మా ఉండేది, వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళు తప్పు చేశారని. కానీ ఈరోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత. ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పిఏ జగదీష్ వివాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. జగదీష్ వ్యవహారాలు తెలిసి గతంలో మందలించారని, తీరు మారకపోవడంతోనే తొలగించామన్నారు. పార్టీకి నష్టం కలుగుతోందంటే తన పిల్లలను కూడా దూరం పెడతానని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏంది? నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే. ప్రతి ఇంటి నుంచి ఔత్సాహిక వ్యాపారాలను తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. కూటమి గెలుపులో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నగరంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, తంగిరాల సౌమ్య, పట్టాభిరామ్, నాగుల మీరా, పలువురు ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రతినిధులు హాజరయ్యారు. కూటమి గెలుపులో ఆర్యవైశ్యులు క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడారు. ప్రతి ఇంటి నుంచి ఔత్సాహిక వ్యాపారాలను తయారు చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైసీపీ హయాంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, వాటికి నిధులు, విధులు లేవని సవిత ఆరోపించారు. లోకేష్ బాబుతో పాటు మేము సైతం అంటూ మా సోదరులు కొంతమంది, దాంట్లో దుండు రాకేష్ గారి పాత్ర కీలకమైన పాత్ర. నేను అనుకున్నాను మొదట్లో, ఏమబ్బా ఈ అబ్బాయి వైశ్యుడా అనుకున్నా. అందరూ అన్నారు, ఈ అబ్బాయి వైశ్యుడా ఏంటి, ఇప్పుడు ఇంత పాదయాత్ర చేస్తున్నాడు, ఇంత ధైర్యంగా దిగుతున్నాడంటే, వైశ్యుల్లో ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, దయాకరులు ఉన్నారు, ధైర్యవంతులు కూడా ఉన్నారని నిరూపించి చూపించిన సోదరుడు మా దుండు రాకేష్ సోదరులను కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి యువగలం పాదయాత్ర చేయడం అంత ఈజీగా లేదు. మన నాని అన్న అలాంటి వాళ్ళు, కేసినేని నాని అన్న, చిన్ని అన్న లాంటి వారు ఎంతోమంది మా జిల్లాకు కూడా వచ్చారు. మా జిల్లాకు వచ్చినప్పుడు నా మీద కేసులు పెట్టారు. అమ్మ ఏం భయపడొద్దు, మేమంతా నీతో పాటు ఉంటాం అని చెప్పి పాదయాత్ర విజయవంతం చేశారు. కాబట్టి మేమందరికి తెలియజేసేది ఒకటే, మనకు మంచి ప్రభుత్వం వచ్చింది. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రమైనా బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలని తెలిపారు. రాష్ట్రానికి క్రమం తప్పకుండా పనులు కట్టేది ఆర్యవైశ్యులేనని, అలాంటి వారు బాగుండాలని కోరుకుంటున్నట్లు ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఏ సమస్య ఆర్యవైశ్యులకు వచ్చినా ప్రతిపక్షంలో ఉంటే ఎగబడేవాడు. హైదరాబాద్లో
ఆర్యవైశ్యుల భూములు అన్యాక్రాంతమైన అక్కడికి వచ్చావు, నీకెందుకయ్యా ఆంధ్రాలో ఉండగా మళ్ళీ ఆర్యవైశ్యులు ఇప్పుడు భూములకి తెలంగాణలో కూడా వచ్చావంటే లేదు ఆర్యవైశ్యుల సమస్య ఎక్కడున్నా నేను వెళ్తానని చెప్పాడు. ఆ రోజు నుంచి నేను చూసా, కాకినాడలో సమస్య వస్తే కాకినాడలో ఉండేవాడు, ఒంగోలులో సమస్య వస్తే ఒంగోలులో ఉండేవాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోజు ఆయనకి సమస్యలే. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం అధికారం రావడంలో మీరు పోషించిన పాత్రలో గొప్ప పాత్ర. తప్పకుండా అటువంటి పాత్రలో మెయిన్గా డూండి రాకేష్ చేశారు. అట్లాగే రాము. నేను నందిగామ నియోజకవర్గ పర్యటన మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతి కార్యక్రమంలోనూ నా వెన్నంట ఉండిన నా సోదరుడు రాము. తప్పకుండా రాము నీకు కూడా థ్యాంక్ యూ. ఇటువంటి గొప్ప వ్యక్తులందరూ నా చుట్టూ ఉండబట్టే ఇవాళ నేను ఇంత భారీ మెజార్టీతో గెలిచాం. కూటమి ప్రభుత్వం సహకారంతో ఆర్యవైశ్యుల అభివృద్ధికి తాను కృషి చేస్తానని డూండి రాకేష్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో నెంబర్ 78 ఆర్థికముగా బలహీనముగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ తేదీ 13/11/2024 ద్వారా ఇవ్వబడిన ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీ అందరి సమక్షంలో మీ యొక్క విధి విధానాలకు కర్తవ్యాలకు మా యొక్క శ్రద్ధ ఆత్మకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి, జై వాసవి. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును సంతృప్తికరమైన పరిష్కారాన్ని అధికారులు ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు ఖచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఆర్జీలను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే అధికారులు ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యను అర్థం చేసుకుని సమస్య ఉన్నప్పుడు ఫోటోను, పరిష్కరించిన తర్వాత ఫోటోను జతపరచాలని సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును సంతృప్తికరమైన పరిష్కారాన్ని అధికారులు ప్రజలకు అందించాలని తెలిపారు. ప్రతి ఫిర్యాదును శాఖాధిపతులు ఖచ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా రీఓపెన్ కేసెస్ ఏమైనా ఉంటాయి అంటే పబ్లిక్ ఏమైనా సాటిస్ఫాక్షన్ లేకుండా రీఓపెన్ అయితే కూడా దానిపైన మళ్ళీ స్పెషల్ టీం పంపించి దాన్ని పెటిషనర్ దగ్గర వెళ్ళి మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు దాకా దాదాపు 10 అప్లికేషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పీజీఆర్ఎస్ అనేది మండే బిట్వీన్ 10 to 1 PM ఆల్ ద ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్లో అవైలబుల్గా ఉంటారు. సర్కిల్ లెవెల్లో, జోనల్ కమిషనర్స్ లెవెల్లో ఉంటుంది, వార్డ్ లెవెల్లో కూడా ఉంది, సచివాలయం లెవెల్లో కూడా ఉంటుంది. సో ఎనీ ఇష్యూస్ వస్తే విత్ ఇన్ SLA, ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అంతా కూడా 2 to 3 days SLA లోపలనే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుని ఉన్న ఫండ్స్ అవైలబిలిటీ బట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. తెలుగు భాషను కాపాడుకునే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవంలో ఏర్పాటు చేసిన పి రామకోటేశ్వరరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు, తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు. రామకోటేశ్వరరావు జ్ఞాపకాల పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం AB వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ రామకోటేశ్వరరావు పుస్తక ప్రదర్శన కోసం అహర్నిశలు శ్రమించారని, అభ్యుదయ సాహిత్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్మీడియట్ లో ఫ్రెంచి, సంస్కృతం తీసుకుంటే 95 మార్కులు, అదే తెలుగు తీసుకుంటే 60-70 మార్కులు మించవా? దాన్ని ఎందుకు సహించూరుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. పోనీ వాడు ఫ్రెంచి సమగ్రంగా నేర్చుకుని ఫ్రెంచ్ మాట్లాడే స్థాయికి వచ్చి, ఫ్రెంచ్లో రాయగలిగిన స్థాయికి వచ్చి 90 మార్కులు తెచ్చుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ముక్కంటే ముక్క రాదు. వాళ్ళు చెప్పిన 4-5 పేజీలు బట్టి అవే ప్రశ్నలు రాస్తే 95 మార్కులు వేస్తారా? తెలుగు చదివితే 60 మార్కులు వేస్తారా? ఏంటండి దుర్మార్గం, ఏమిటి అన్యాయం? ఇలా చేస్తే అసలు మాతృభాష ఎప్పుడైనా బతుకుతుందా? ఒక ఉద్యమం రూపంలో ఈ దుర్మార్గాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం మాట్లాడుతూ రామకోటేశ్వరరావు మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ పుస్తక మహోత్సవంలోనే తిరుగుతోందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పుస్తక మహోత్సవం ఒక పండుగ మాదిరిగా జరుగుతోందంటే పిడికిటి రామకోటేశ్వరరావు కుటుంబ సభ్యులు కృషేనని పేర్కొన్నారు.
రామకోటేశ్వరరావు గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆత్మ మాత్రం ఈ ప్రాంగణంలోనే ఉండి ఉంటుందనేది ఆయనకి ఏ రకమైన డౌట్ లేదు. ఆయన గత 25 సంవత్సరాలుగా కూడా ఈ ఫెస్టివల్ జరిగిన 15 రోజులు ఆయనకి ఇంట్లో ఒక పెద్ద పండుగలాగా ఆయన అన్నీ మర్చిపోయి ఈ ప్రాంగణంలోనే రాత్రి 12-1 గంట వరకు గడిపిన వ్యక్తుల్లో ముఖ్యుడు పిడికిటి రామకోటేశ్వరరావు. తప్పకుండా ఈ బుక్ సొసైటీకి మాత్రం పిడికిటి రామకోటేశ్వరరావు కుటుంబం అంతా కూడా ఎప్పుడు అండగా ఉంటుందని, ఈ బుక్ సొసైటీ ఫర్ ఎవర్ ఇప్పుడు 35 సంవత్సరాలే కాకుండా రాబోయే 100 సంవత్సరాలు కూడా ఈ పుస్తకాన్ని కాపాడగలిగిన, పుస్తకాన్ని ప్రోత్సహించగలిగిన శక్తి ఈ బుక్ సొసైటీకే ఉంది. ఎదిగే క్రమంలో వచ్చే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలని సినీ నటుడు చిరంజీవి అన్నారు. కష్టాన్ని నమ్ముకొని లక్ష్యం వైపు సాగాలని సూచించారు. సమాజంలో విస్తృతంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. హైటెక్స్ 3 రోజుల పాటు జరిగిన అప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ చివరి రోజు కార్యక్రమాలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతిభ ఉంటే సరిపోదు, ప్రవర్తన కూడా బాగుంటేనే ఏ రంగంలోనైనా రాణించవచ్చు, నిత్యం విద్యార్థిగా ఉండాలని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచిని అందిపుచ్చుకోవాలన్నారు. కాలేజీ రోజుల్లో నేను ప్రదర్శించిన నాటకానికి అవార్డు వచ్చిందని, ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యేవాడిని అన్నారు. నటనే కెరీర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచన అప్పుడే పుట్టిందన్నారు. నేరుగా అవకాశాలు రావని గ్రహించి నటనలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నా కుటుంబ సభ్యులను సైతం నా అచీవ్మెంట్గా భావిస్తానని తెలిపారు. రాజ్ కపూర్ కుటుంబంలా మనది కావాలని, మా కుటుంబం ఎదగడం సంతోషంగా ఉందని తెలిపారు. పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం, మార్చుకోవడం, తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అనేది. ఆ రోజున డిసప్పాయింట్ అయిపోయి నీ కసి లేకుండా, లేదా ఆ కసిని నెగిటివిటీ పెట్టి మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఇలాగే ఉండిపోతావు, అలాగే దిగజారిపోతావు, అలాగే కనుమరుగైపోతావు. అలా కాదు, మనం ఎదురు తిరగాలి, పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. అందునే గ్రద్ద ఫిలాసఫీ నాకు ఫిలాసఫీ. అండ్ ఎదిగాను పైకి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి. అది నా ఫస్ట్ సినిమా ₹1 కోటి చూసిన సినిమా అదే. నా రెమ్యునరేషన్ కాదు సుమా, సినిమా బడ్జెట్ 75 లక్షలు వస్తే కనుక బ్రహ్మాండ బడ్జెట్, ఎంతో రెవెన్యూ అనుకునేవాళ్ళు. ఫస్ట్ ₹1 కోటి. నా తోటి హీరోలు కూడా ₹1 కోటి తెలుగు సినిమా అనే లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది. ఒక్కొక్క ఏరియాలోనే ₹1 కోటి, ఆ తర్వాత నా రెమ్యూనరేషన్ ₹1 కోటి పైబడి అలా అంచెంచుగా ఎదుగుతూ వచ్చారు. నేనేమన్నానంటే, మీ బలం మీ పాజిటివ్ థింకింగ్, మీ బలం మీ కన్విక్షన్, మీ బలం మీ ధ్యేయం నుంచి పక్కదారి పట్టకపోవటం. మీరెవరైనా సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఎయిమ్ని వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి. విజయవాడ లయోలా కాలేజ్ వాకర్స్ మరోసారి నిరసన చేపట్టారు. 3000 మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్గా ఉందని, తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము కాలేజీలో వాకింగ్ చేస్తున్నామని, ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. అధికారుల ఆదేశాలను లయోలా కళాశాల యాజమాన్యం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. లయోలా వాకర్స్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నిన్న అనుమతించినట్లే అనుమతించి ఈరోజు కళాశాల గేట్లను యాజమాన్యం మూసివేసింది. కళాశాల యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కళాశాల గేటు ఎదురుగా వాహనాలను పెట్టి లయోలా వాకర్స్ ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కళాశాల గేటు ఎదురుగా వాహనాలను అడ్డుపెట్టి వాకర్స్ ఆందోళనకు దిగారు. అధికారుల ఆదేశాలను లయోలా కళాశాల యాజమాన్యం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. ఈరోజు సమస్య పరిష్కారమయ్యే వరకు తాము వెళ్లేది లేదని వాకర్స్ నిరసనకు దిగారు. గేట్ల వద్ద వాకర్స్ ఆందోళనకు దిగడంతో కళాశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం కూడా ఈ సమస్యపై కాలేజీ యాజమాన్యంతో విజయవాడ సిపి చర్చించారు. అయితే కాలేజీ యాజమాన్యంతో చర్చించిన తర్వాత వాకర్స్ నడుచుకోవచ్చని చెప్పారు. దీంతో లయోలా కాలేజీ వాకర్స్ ఆందోళన విరమించారు. సిపి ఆదేశాలతో ఆదివారం కాలేజీలోకి వాకర్స్ను అనుమతించారు. మళ్లీ ఈ రోజు కాలేజీలోకి యాజమాన్యం అనుమతించకపోవడంతో మరోసారి వాకర్స్ ఆందోళనకు దిగారు. తక్షణం కళాశాల గేట్లు తెరవాలని వాకర్స్ డిమాండ్ చేశారు. లయోలా కాలేజీ వద్ద వాకర్స్ ఆందోళనకు దిగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వాకర్స్ను లోపలికి అనుమతించకపోవడంతో కళాశాల గేట్ల వద్ద కార్లు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు. కాలేజీకి వచ్చే విద్యార్థులను సైతం లోపలికి వెళ్లనివ్వకుండా వాకర్స్ అడ్డుకున్నారు. లయోలా కాలేజీ యాజమాన్యంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్చలకు దిగారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి కేసుల నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లు ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 89 మందిని నిందితులుగా చేర్చారు. ఇదే కేసులో A71గా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు. వైసీపీ హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఆఫీస్ ఆవరణలో కారుకు నిప్పంటించారు. కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.